హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. సో లాస్ట్ క్లాస్లో మనం ఏరియా ఆఫ్ సర్కిల్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే సర్కిల్ యొక్క ఏరియాని ఎలా కనుక్కోవాలి, ప్రోగ్రామింగ్ రాసి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ క్లాస్లో మనం చెక్ ఈవెన్ ఆర్ ఆడ్, సో ఈ ప్రోగ్రామింగ్ గురించి కూడా మీకు కోడ్ రాసి అది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఎండ వరకు వీడియో చూడండి. మీకు ప్రతి ఒక్క కోడింగ్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క టూల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్లో ప్రతి వీడియో కూడా అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో కూడా అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. అర్థమవుతుందా? సో అది ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే లైన్ టు లైన్ అందులో ఏ టూల్స్ ఉపయోగపడ్డాయి ఆ టూల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈరోజు మనం ఈవెన్ ఆర్ ఆడ్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం. సో ఈవెన్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనకి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఆ ప్రోగ్రామింగ్ ఏంటి దాని గురించి తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ప్రోగ్రామింగే తీసుకోండి, చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ అని ఇచ్చారు. సో మనం ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని మనం తెలుసుకుంటే దీని మీద కోడ్ ఎలా రాయాలో మనకు తెలుస్తుంది. సో నీకు ఈవెన్ అంటే ఏంటో తెలీదు, ఆడ్ అంటే ఏం తెలీదు, దాని మీద నువ్వు కోడ్ ఏం రాస్తావు? సో ఈ ప్రోగ్రామింగ్ అనే కాదు, నీకు ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత దాని మీద కోడ్ ఎలా రాయాలో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ ఇచ్చింది ఏంటి, దానికి ఇన్పుట్ ఏం కావాలి, ప్రాసెస్ చేయండి, అవుట్పుట్ ఏం వస్తుందని ఫస్ట్ మీరు ఒక అనాలిసిస్ చేయండి. చేసిన తర్వాత కోడ్ ఎలా రాయాలో మీకు అవగాహన వస్తుంది. మీరు ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే దాని గురించి తెలుసుకోకన్నా మీరు ఏ కోడింగ్ అనేది అస్సలు రాయలేరు. అర్థమవుతుందా? నువ్వు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ రాయాలంటే ఒక ప్రాబ్లంకి దాని గురించి ఆ ప్రాబ్లం ఏంటి, దానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, అవుట్పుట్ మనకి ఏమొస్తుందని ఫస్ట్ నీకు ఒక ఐడియా రావాలి. ఆ వచ్చినప్పుడు దాని మీద నువ్వు కోడ్ ఎలా రాయాలో నీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను కూడా ఫస్ట్ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కోడ్ ఎలా రాయాలో అప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ ఈవెన్ ఆర్ ఆడ్. సో మనం ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఈవెన్ ఆర్ ఆడ్. సో ఈ నెంబర్ ఏంటి, ఈవెనా ఆడా? ఈవెన్. ఎందుకంటే మనకు తెలుసు ఈవెన్ నెంబర్స్ అన్ని ఎలాగుంటాయి, 2, 4, 6, 8, 10, 12, 14, 16 అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ అన్నీ, సో ఇది ఈవెన్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, 1, 3, 5, 7, 9, 11, 13 అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అనమాట. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు ఆ నెంబర్ రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అనమాట. రిమైండర్ 0 కాకుండా ఇంకే నెంబర్ వచ్చినా సరే అది ఆడ్ నెంబర్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు ఆ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్. ఒకవేళ రిమైండర్ 0 కాకుండా ఇంకేదైనా నెంబర్ వస్తే అది ఆడ్ నెంబర్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 11 అనే నెంబర్ ఇచ్చాం. ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ తెలుసుకోవడానికి ఏం చేయాలి, 2తో డివైడ్ చేయాలి. సో రిమైండర్ 1 వచ్చింది, అది అప్పుడు ఇది ఏంటిది, ఆడ్ నెంబర్. ఫర్ సపోజ్ 20 ఇచ్చాం, 20 ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, 2తో డివైడ్ చేయండి 20, రిమైండర్ 0 వచ్చింది, ఇదే నెంబర్ ఈవెన్ నెంబర్. సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు ఆ నెంబర్ 2తో డివైడెడ్ అయిపోయి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్. ఇన్ కేస్ 0 కాకుండా ఏదైనా వాల్యూ వస్తే అది ఆడ్ నెంబర్ అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి మ్యాథమెటికల్గా చేస్తే మనకు ఒక ఐడియా ఉంది. బట్ ప్రతి ఒక్క నెంబర్కి కూడా నువ్వు మాన్యువల్గా మ్యాథమెటిక్స్ చేస్తే నీకు టైం వేస్ట్ అవుతుంది. అదే మన ప్రోగ్రామింగ్లో కోడ్ రాసి పెట్టేసామనుకోండి, ఇప్పుడు మన క్యాలిక్యులేటర్ ఉంది, మన మొబైల్లో యూస్ చేస్తాం క్యాలిక్యులేటర్. మనం ఏ నెంబర్ ఇచ్చినా సరే, ఇంటూ చేసినా, డివైడెడ్ చేసినా, మైనస్ చేసినా ఏదైనా సరే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటి, బ్యాక్గ్రౌండ్లో ఇలా కోడ్ డిజైన్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా కనుక్కోవడానికి కోసం కూడా కోడ్ కానీ బిల్డ్ చేసి పెట్టిస్తే మీకు ఏ నెంబర్ ఇచ్చినా సరే అది ఈవెన్ ఆర్ ఆడ్ అని ఈజీగా చెప్పేస్తుంది. ప్రతిసారి లెక్క సమ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క నెంబర్కి కూడా సమ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కోడ్ కానీ పర్ఫెక్ట్గా బిల్డ్ చేసి పెట్టుకుంటే దాన్ని మీరు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసినా సరే, మీరు ఏ నెంబర్ ఇచ్చినా సరే, అది ఈవెన్ నెంబర్ అయినా సరే ఆడ్ నెంబర్ అయినా సరే విత్ ఇన్ సెకండ్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, అవుట్పుట్ వస్తుంది. సో ఆ కోడింగ్ ఎలా రాయాలో, ఆ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు బోర్డు మీద క్లియర్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైన్ టు లైన్ ఎండ్ వరకు చూడండి. ఓకేనా?
సో ఏదైనా మనం ఒక వాల్యూ తీసుకున్నప్పుడు, ఒక నెంబర్ తీసుకున్నప్పుడు అది ఈవెన్ నెంబరా ఆర్ ఆడ్ నెంబర్ అని కనుక్కోవడం కోసం సో ఈ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో మనం ఏదైనా ఎక్స్ అనే నెంబర్ తీసుకున్నాం, ఆ ఎక్స్ అనే నెంబరు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా తెలియడం కోసం ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ అనేది రాయాలన్నమాట. సో అర్థమవుతుందా? సో మనకు తెలుసు చిన్నది కాబట్టి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంతా చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కాబట్టి మనకు తెలిసి ఏంటి, ఏదైనా నెంబర్ 2తో డివైడెడ్ బై అయిపోయి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్. ఇన్ కేస్ రిమైండర్ 0 కాకుండా ఏదైనా వాల్యూ వస్తే అది ఆడ్ నెంబర్ అనమాట. సో మనకి ఎంత తెలిసిన ప్రతి ఒక్క వాల్యూకి కూడా మనం మాన్యువల్గా మ్యాథమెటికల్గా సమ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో రియల్ టైంలో అయితే చాలా కష్టం, చాలా టైం వేస్ట్ అవుతుంది. అదే కానీ మీరు ఒక కోడ్ రాసి పెట్టిస్తే, ప్రోగ్రామింగ్ చేసి పెట్టిస్తే, మీరు ఏదో అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, ఏ వాల్యూ అయినా సరే ఎంటర్ చేస్తే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తుంది అనమాట. అర్థమవుతుందా? కోడింగ్లో ఉన్న బెనిఫిట్స్ అంటే అదే అనమాట, టైం సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది సిస్టంలో, సి లాంగ్వేజ్ ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఇప్పుడు మనం కోడ్ రాసేసాం, నెంబర్ ఇవ్వగానే అవుట్పుట్ వస్తుంది. అది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది నువ్వు తెలుసుకోగలిగితే నీ కోడింగ్ నీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సిస్టమ్ ఈజీ. సి లాంగ్వేజ్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రోగ్రామ్లో తప్పు ఉంటే ఎర్రర్ చూపిస్తుంది, ప్రోగ్రామింగ్లో రైట్ ఉంటే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. నువ్వు వాల్యూ ఇవ్వగానే అవుట్పుట్ వస్తుంది. అది సిస్టమ్ చేసేయగలదు. బట్ అది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో నువ్వు తెలుసుకోగలిగితే నీకు ప్రోగ్రామింగ్ మీద మంచి గ్రిప్ ఉన్నట్టు, కోడింగ్ అనేది ఈజీగా వస్తుంది. అర్థమవుతుందా? సిస్టమ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, ప్రోగ్రామ్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నువ్వు కోడింగ్లో మంచి గ్రిప్ సాధించినట్టు. ఓకేనా? సో ఇప్పుడు అది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఒక లైన్ కొట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక లైన్ గీసుకోండి కోడింగ్ పక్కన. సో ఫస్ట్ కోడ్ అంతా రాశారు, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు విఎస్ కోడ్లో కానీ మీరు కోడ్ రాస్తే F6 కోడ్ కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మీరు టర్బోసీలో కానీ కోడ్ రాస్తే Alt+F9 కొడితే ఫస్ట్ కంపైలేషన్ అవుతుంది. ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేకపోతే Alt+F10 కొడితే మీకు ఎగ్జిక్యూట్ జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఎగ్జిక్యూట్ జరిగిన తర్వాత ఇది యూనివర్సల్ కోడ్ అనమాట, యూనివర్సల్ ప్రోగ్రామ్. ఎందుకంటే స్కాన్ ఆఫ్ ఉపయోగించాం యూనివర్సల్గా. సో ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అన్న ఈ ప్రోగ్రామ్ని. సో మాన్యువల్గా అయితే ఉండదు. మనం ఎప్పుడు కోడ్ రాసినా సరే యూనివర్సల్గా ఉండాలి, ఎక్కడైనా యూజ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంటర్నల్గా, ఎలా సి లాంగ్వేజ్ ఎలా ఎగ్జిక్యూట్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది అనే దానికి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట, హ్యాజ్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇంట్ మెయిన్ ఉంది. సో మెయిన్ అంటే ఏంటి, మెయిన్ కంటెంట్, మెయిన్ ఫంక్షన్. మెయిన్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ నుంచి నీకు మెయిన్ కంటెంట్, మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మెయిన్ అని పెట్టిన తర్వాత లైన్లో కర్వ్డ్ బ్రాకెట్ ఉంటే ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ నుంచి నీకు మెయిన్ మెథడ్ స్టార్ట్ అయ్యింది. సో మెయిన్ కంటెంట్ అంటే ఇందులో ఉంటుంది, మెయిన్ కోడ్ అంతా ఇందులో ఉంటుంది. సో ఇందులోనే నీకు అవుట్పుట్ వస్తుంది, ఇందులోనే నువ్వు ఇన్పుట్ ఇవ్వాలి. ఓకేనా? మెయిన్ కంటెంట్ ఇందులో ఉంటుంది అనమాట. దాని ఆపోజిట్ లాస్ట్లో క్లోజ్డ్ కర్వ్డ్ బ్రాకెట్ ఉంటుంది. సో అది ఎప్పుడైతే వచ్చిందో అక్కడతో సి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అనమాట. అర్థమవుతుందా? సో ఈ ఓపెన్ కర్వ్డ్ బ్రాకెట్, ఈ క్లోజ్డ్ కర్వ్డ్ బ్రాకెట్ మధ్యన ఎప్పుడైతే నువ్వు ప్రోగ్రామింగ్ రాస్తావో అదే మెయిన్ కంటెంట్. నీకు నీకు అవుట్పుట్ ఏది కావాలో అందులోనే ఉంటుంది, ఇన్పుట్ కూడా నువ్వు అందులోనే ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడికి వస్తాం, మెయిన్ ఫంక్షన్ ఇచ్చాం కదా, ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్లో ఏముంది, ఇంటేనే డేటా టైప్ ఉంది. సో ఇంటేనే డేటా టైప్ ఉంది కాబట్టి వేరియబుల్ తీసుకున్నాం. సో ఏ వేరియబుల్ తీసుకున్నాం, నెంబర్ అనేసి NUM అని ఒక వేరియబుల్ తీసుకున్నాం, నమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో వేరియబుల్ తీసుకున్నప్పుడు సి లాంగ్వేజ్ మెమొరీ అనేది ఎలికేట్ అవుతుంది అనమాట దానికి. సో వేరియబుల్ అనేది నేమ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్. సో దీని యొక్క అడ్రస్ వచ్చేసి 1000 అనుకుందాం. సో ఈ వేరియబుల్కి మెమొరీ లొకేషన్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. అర్థమవుతుందా? సో మెమొరీ అనేది ఎలికేట్ అయిపోయింది. దానికంటూ ఈ వేరియబుల్ కంటూ కొంత స్పేస్, అర్థమంతా కొంత మెమొరీ, కొంత స్టోరేజ్ అనేది క్రియేట్ అయ్యింది. సో మనం వాల్యూ ఎంత ఇచ్చినా సరే ఈ నమ్మనే వేరియబుల్లో ఉంటుంది. అది ఆ వాల్యూ మనం తీసుకోవాలనుకున్నా, దానికి వాల్యూ ఇవ్వాలన్నా ఈ వేరియబుల్ కాల్ చేస్తే మనకి ఏదైనా జరుగుద్ది అనమాట. సో ఈ వాల్యూని ప్రింట్ చేయాలనుకోండి, ప్రింట్ఎఫ్ ఇచ్చేసి నమ్మని కాల్ చేస్తే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. దీనికి వాల్యూ ఇవ్వాలన్నా సరే నమ్మను NUM అనే నమ్మని = పెట్టి వాల్యూ ఇస్తే ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ దీనికి మనం వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి
ఇందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. గార్బేజ్ వాల్యూ ఎంత ఏంటి, నువ్వు వాల్యూ ఇవ్వలేదు కాబట్టి సి లాంగ్వేజ్ డిఫాల్ట్గా ఒక వాల్యూని అసైన్ చేస్తుంది. అది ఎంత ఉంటుందో ఎవరూ చెప్పలేరు. పాజిటివ్ వాల్యూ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూ ఉండొచ్చు. అది ఆ వాల్యూ ఏంటి అనేది సి లాంగ్వేజ్కి తప్ప, సాఫ్ట్వేర్ తప్ప ఇంకెవరికి తెలియదు అనమాట. అర్థమవుతుందా? సో నువ్వు ఎప్పుడైతే వాల్యూ దానికి ఆ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తావో అప్పుడు అందులో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి నువ్వు ఇచ్చిన వాల్యూ అందులోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో సెమీకోలన్ వచ్చింది, నెక్స్ట్ లైన్కి వచ్చింది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏంటి, వాల్యూని ప్రింట్ చేయడం. సో ప్రింట్ఎఫ్లో ఏముంటే అది యాజ్ టీజ్గా ప్రింట్ అవుద్ది. సో అవుట్పుట్. సో ఇక్కడికి వచ్చింది ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏంటి, వాల్యూని ప్రింట్ చేయడం. ఈ డబుల్ కొటేషన్ మధ్యన ఏముంది, ఎంటర్ ది నెంబర్ అని ఉంది. సో అది యాజ్ టీజ్గా ప్రింట్ అవుతుంది. ఎంటర్ ది నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడికి వచ్చి ఆగుద్ది అనమాట. సో ఓకేనా? సో క్లోజ్ అయిపోయింది. సెమీకోలన్ ఇచ్చాం. సెమీకోలన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తుంది. అది ప్రింట్ అయిపోయింది కదా అవుట్పుట్లో. నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ అని ఏంటి, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. రన్ టైంలో వాల్యూని రీడ్ చేయడమే స్కాన్ఎఫ్ అని. సో ఇదొక ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. స్కాన్ఎఫ్ అనేది ఏంటి, ఇన్పుట్ ఫంక్షన్. అది ఎప్పుడు యూజ్ అవుతుంది, రన్ టైంలో యూజ్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఇది మనకు అవుట్పుట్. ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతూ మనకు అవుట్పుట్ వస్తుందని మీకు చెప్తున్నా. అర్థమవుతుందా? సో స్కాన్అప్ ఏంటి, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. రన్ టైంలో వాల్యూని డేటాని రీడ్ చేసుకుంటుంది, అంతే తీసుకుంటుంది. సో ఏ వాల్యూని తీసుకుంటుంది, ఇక్కడ చూసారా %d ఉంది, అంతే ఇంటిజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంది. సో కామా తర్వాత నమ్ అనే వేరియబుల్ ఉంది. సో ఈ వేరియబుల్ యొక్క డేటాను తీసుకుంది. ఇక్కడ అడ్రస్ సింబల్ ఇచ్చాం కదా, ఎండ సింబల్. సో దీనికి మనం వాల్యూ ఇవ్వాలి. ఎంత వాల్యూ ఇవ్వాలి మన ఇష్టం అనమాట. సో ఫర్ సపోజ్ 10 అనే వాల్యూ ఇచ్చావు. సో 10 అనే వాల్యూ ఇచ్చినప్పుడు ఈ గార్బేజ్ వాల్యూలో 10 పోయి గార్బేజ్ వాల్యూ పోయి 10 అనే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో గార్బేజ్ వాల్యూలో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో దీనికి మనం 10 అని ఇచ్చాం కదా, ఆ 10 అనేది ఇందులో స్టోర్ అవుతుంది. సో ఇందులో స్టోర్ అయినప్పుడు ఇందులో డేటాబేస్లో మెమరీ అలొకేషన్లో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత అప్పుడు అవుట్పుట్లోకి వస్తుంది. ఇక్కడ స్లాష్ అని ఇస్తే ఇక్కడ వస్తుంది, మనం స్లాష్ అని అవ్వలేదు కదా. సో నెక్స్ట్ లైన్ యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఎంత ఇచ్చాం మనం, 10 ఇచ్చాం. ఓకేనా? సో 10 ప్రింట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఈ లైన్లో ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. ఈ కండిషన్ గురించి ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇఫ్ కండిషన్ ఏముంది, ఇఫ్లో ఏముంది, నమ్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అని ఉంది, డబుల్ ఈక్వల్ టు 0 అని ఉంది. సో ఈ కండిషన్ ఏంటంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ కండిషన్ ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఇఫ్ కండిషన్ ఇచ్చాం, లోపలికి వెళ్తుంది. సో నమ్ వాల్యూ ఎంత, 10 మాడ్యులస్ బై నమ్ వాల్యూ ఎంత, ఈ వేరియబుల్ ఎంత ఉంది, నమ్ అనే వేరియబుల్లో 10 ఉంది. సో తర్వాత మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మాడ్యులస్ పని ఏంటంటే ఇది డివైడెడ్ బై కాదు, మాడ్యులస్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ని కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు 2 × 2 డివైడెడ్ బై 10 ఇచ్చాం కదా. సో 2 5 are 10 డివైడెడ్ బై, సో లాస్ట్లో రిమైండర్ 0 వచ్చింది. సో ఈ మాడ్యులస్ పని ఏంటంటే ఈ వాల్యూనే రీడ్ చేస్తుంది, దీన్ని కన్సిడర్ చేయలేదు. మనకు ఆన్సర్గా డివైడెడ్లో అయితే డివైడెడ్ చేస్తే ఈ వాల్యూని కన్సిడర్ చేస్తుంది. మనం చేసేది ఏంటి, మాడ్యూల్స్. సో ఈ వాల్యూని కన్సిడర్ చేస్తుంది అనమాట రిమైండర్. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది చేసాం కదా, ఎంత వచ్చింది, 2 5 are 10, రిమైండర్ 0 వచ్చిందా. సో ఈ ప్లేస్లో ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. ఇక్కడ ఏముంది, డబల్ ఈక్వల్ టు, అంటే ఇదేంటంటే డబల్ ఈక్వల్ అంటే ఈక్వల్ టు ఈ వాల్యూ ఈక్వల్ అయితే కండిషన్ ట్రూ అయినట్టు. అర్థమవుతుందా? సో ఇక్కడ 0 ఉంది కదా. సో ఈ కండిషను 10 మాడ్యులస్ బై 2 కండిషన్ ఎగ్జిక్యూట్ అనేది 0 వచ్చింది. సో అప్పుడు ఆ 0 ఈక్వలే కదా, సమానమే కదా. అప్పుడు ఏమవుతుంది, కండిషన్ ట్రూ అయింది అనమాట. కండిషన్ ట్రూ అయినప్పుడు
ఈ కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయినప్పుడు దాని నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏంటి, వాల్యూని రీడ్ చేయడం అనమాట. ఇందులో ఏముంది, % ఈజ్ ఈవెన్. నమ్ అనే వేరియబుల్ ఉంది. నమ్ అనే వేరియబుల్లో మనం ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం కదా. సో అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయింది కదా. కండిషన్ ట్రూ అయినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫస్ట్ ట్రూ అయిందని గురించి చెప్తాను. కండిషన్ ట్రూ అయింది కాబట్టి, ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఏముంది అందులో, %10 ఈజ్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ అయిపోయింది. సో మరి ఎల్స్తో సంబంధం మరి లేదనమాట. సో ఇది కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి మరి ఎల్స్ మరి చెక్ చేయదు అనమాట. ఎల్స్ అంటే ఏంటి, ఇది కాకపోతే ఎల్స్ అనమాట. సో కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి ఎల్స్ మరి చెక్ చేయదు, బయటకు వచ్చేస్తుంది. కండిషన్ బయటకు వచ్చేసి రిటర్న్ 0 అని ఉంది కదా. సో రిటర్న్ 0 సెమీకోలం బయటకు వచ్చాం. ఇక్కడ ఓపెన్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది. ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. లేదా మీకు ఇంకోలా చెప్తా చూడండి, పోనీ సేమ్ ఇఫ్ కండిషన్. సో ఇక్కడ కండిషన్ ట్రూ అయిపోయింది. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఇఫ్ కండిషన్ కింద ఏ లైన్ అయితే ఉంటుందో ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. కండిషన్ ఫాల్స్ అయితే హెల్స్లో ఉండి కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఇఫ్ కండిషన్ అంటే ఎల్స్ ఇచ్చాం, ఇది కాకపోతే ఇది అవుతుంది అని అర్థం అనమాట. సో మనకు ఆల్రెడీ ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి ఇఫ్ కండిషన్ కింద ఏ లైన్ అయితే ఉంటుందో ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో, ఎల్స్ ఇచ్చాం కదా. సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయిందంటే విత్ ఇన్ సెకండ్లో ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్లో ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఎల్స్లో ఏముంది, % ఈజ్ ఆడ్. % ఏముంది, ఒకవేళ మనం 10 ఇచ్చాం కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోయి ఈవెన్ నెంబర్ ఇచ్చాం. సో ఇప్పుడు మీకు ఇంకో ప్రోగ్రామ్ చెప్తా చూడండి. సో మళ్ళీ ఇప్పుడు మీకు ఇన్ కేస్ వేరియబుల్ నమ్ వేరియబుల్లో మనం 11 ఇచ్చాం. ఎంత ఇచ్చాము, 11 ఇచ్చాం. సో 11 ఇచ్చినప్పుడు ఇక్కడ కండిషన్ 11 ఇచ్చాం కదా. సో డేటాబేస్లో స్టోరేజ్ 11 ఉంది. ఇప్పుడు ఈ కండిషన్ ఏంది, నమ్. సో 2/11 2 5 10. సో 1 ఉంది. సో ఇది కన్సిడర్ చేయాలి 1 కాబట్టి ఏంటి, ఆడ్ నెంబర్. సో ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఇఫ్ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. సో అప్పుడు ఈ కండిషన్లో ఏముంది, 0 ఉండదు. ఇక్కడ 1 ఉంటుంది. 1 ఈక్వల్ టు 0నా, 1కి 0 సమానమా, కాదు కదా. అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కదా. సో ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఇఫ్ కండిషన్ కింద ఏ లైన్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ మరే అవ్వదు. సో ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్లో ఏముంది, ప్రింట్ % ఈజ్ ఆడ్ అని ఉంది. ఇక్కడ కండిషన్ ఏం లేదు. ఎల్స్లో కండిషన్ ఏం లేదు కాబట్టి, కండిషన్ ఉంటే చెక్ చేస్తుంది. కండిషన్ ఏం లేదు కాబట్టి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది ఎల్స్లో, అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇక్కడ ఏముంది, 11 ఈజ్ ఆడ్ అని ఉంది. సో కింద లైన్కి వస్తే రిటర్న్ 0 క్లోజ్డ్ బ్రాకెట్. ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. సో అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు ఎల్స్కి కూడా ఇక్కడ కూడా కండిషన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇఫ్లో మనకు కండిషన్ ఇచ్చాడు, నమ్ (2) = 0. సో మనం ఈ వేరియబుల్కి ఇచ్చిన వాల్యూ 2తో మాడ్యులస్ అయిన తర్వాత చూడండి ఇక్కడ 10 ఇచ్చాం. 10ని 2తో మాడ్యులస్ చేస్తే రిమైండర్ అనేది 0 వచ్చింది. ఇకండి 0 వచ్చింది. ఆ 0 అనేది ఈ కండిషన్కి ఈక్వల్ అయ్యిందా లేదా, ఈక్వల్ అయితే ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు దాని కింద ఉన్న ప్రింట్ఎఫ్ అనేది కింద లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఇక్కడ 11 ఇచ్చాం, ఇక్కడ 11 ఇచ్చాం. 11 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఇక్కడ 1 వస్తే ఈ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. ఎందుకు, 1 ఈక్వల్ టు 0నా, కాదు కదా. 1 ఈక్వల్ టు 0 కదా, నాట్ ఈక్వల్ టు 0 కదా 1. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో మనకి ఏ కండిషన్ లేదు కాబట్టి ఎల్స్లో ఉన్న ప్రింట్ఎఫ్ కండిషన్ ఏం లేదు, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏంటి, వాల్యూని ప్రింట్ చేయడం. సో ఇక్కడ % నమ్ వాల్యూ ఎంత ఉంది, 11 ఉంది. 11 ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎల్స్లో మన కండిషన్ ఇస్తే చెక్ చేస్తుంది. ఎల్స్లో మన కండిషన్ ఇవ్వలేదు కాబట్టి ఎల్స్లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అర్థమైంది అనుకుంటా నా మాట మీకు. ఇఫ్ కండిషన్ ఇచ్చాం, కండిషన్ ఇచ్చింది కాబట్టి కండిషన్ చెక్ చేసింది ట్రూ ఆర్ ఫాల్స్ అని. సో 10 ఇచ్చినప్పుడు ట్రూ అయ్యింది, రిమైండర్ 0 వచ్చింది. సో 0 ఈక్వల్ టు 0. సో
ట్రూ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. తర్వాత సో ప్రింట్ అయిపోయింది, ప్రోగ్రామ్ బయటకు వస్తుంది అనమాట. ఎల్స్ మరి చెక్ చేయదు, ఎందుకు ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోయింది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ చెక్ చేస్తుంది, ఎల్స్లోకి వెళ్తుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఫస్ట్ లైన్లో ఉంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయిపోయింది, బయటకు వస్తుంది. బయట ఏముంది, రిటర్న్ 0 ఉంది, క్లోజ్డ్ ఫంక్షన్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది. సో ప్రోగ్రామింగ్ ఎండ్ అయిపోయింది. సో తర్వాత ఏమి ఇచ్చాను, 11 ఇచ్చాను ఈ వేరియబుల్కి, NUM నమ్మని వేరియబుల్కి 11 ఇచ్చాను. సో ఇఫ్ కండిషన్లోకి వచ్చింది, ఎందులో ఎంత ఉంది, 11 ఉంది. 11 మాడ్యులస్ బై 2 నాట్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చింది. సో 2తో మనం డివైడెడ్ చేయి, 2 × 2 డివైడెడ్ బై 11, 2 5 10. సో 1 ఉంది. సో మాడ్యులస్ ఎప్పుడైనా సరే రిమైండర్ కన్సిడర్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ ఎంత వచ్చింది, ఇప్పుడు నమ్ మాడ్యులస్ 2 ఎంత వచ్చింది కండిషను, ఈ కండిషన్ చేస్తే ఎంత, నమ్మంది ఎంత 11, 2 కదా, 5 వేస్తే 10, 1 మిగిలింది కదా. సో రిమైండర్ 1. సో ఈ కండిషన్ చేస్తే ఎంత వచ్చింది, ఈ కండిషన్ చేస్తే 1 వచ్చింది. 1 ఈజ్ ఈక్వల్ టు 0నా, డబుల్ ఈక్వల్ టు 0నా కాదు కదా, 1 నాట్ ఈక్వల్ టు 0 కదా. సో కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో ఇక్కడ 11 ఇచ్చినప్పుడు కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఎల్స్లోకి వచ్చేస్తుంది. మరి ఫస్ట్ లైన్ మరి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యిందో ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో కండిషన్ ఏం లేదు. సో ఎల్స్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. కండిషన్ ఉంటే కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ లేకపోతే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఎఫ్ అనేది % ఆడ్, %dలోకి వెళ్తుంది. %dలోకి నమ్మన వేరియబుల్ వాల్యూ వెళ్తుంది. ఈ నమ్మన వేరియబుల్ ఎంత ఉంది, 11 ఉంది. సో 11 ఈజ్ ఏ ఆడ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లైన్కి వస్తాం, రిటర్న్ 0 ఉంది, సెమీకోలం. నెక్స్ట్ లైన్కి వస్తాం, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది, ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట సిస్టంలో, బ్యాక్గ్రౌండ్లో. సో ఇలాగ నీకు అనలైజ్ చేయడం నీకు వస్తే ఏ ప్రోగ్రామింగ్ అని నీకు ఎందుకు రాదు. సో నువ్వు డిఫాల్ట్గా బుక్లో ఉన్నది యాస్టీస్గా నువ్వు టైప్ చేసిస్తే సిస్టమ్కి తెలుసు అది తప్ప రాయడం, సిస్టమ్ కనిపెడుతుంది. నీకు తెలియాలి కదా ఆ ప్రోగ్రామ్ తప్ప రాయడం అనేది. అలా తెలియాలంటే బేసిక్ ఫండమెంటల్ నీకు రావాలి. ప్రతి టూల్ గురించి తెలుసుకోవాలి, ప్రతి ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి, ఇన్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అవుట్పుట్ ఫంక్షన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి, ప్రతి ఆపరేటర్ గురించి తెలుసుకోవాలి, అదేమందా ప్రతి ఎడర్ ఫైల్ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్ తెలుసుకుంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్లో సింటాక్స్ ఏంటో తెలుసుకోవాలి. ప్రతి దానికి సింటాక్స్ ఉంటుంది, ఆ సింటాక్స్ తెలుసుకోవాలి పర్ఫెక్ట్గా. అలా తెలుసుకున్నప్పుడు నువ్వు సిస్టమ్ లేకపోయినా సరే నువ్వు ఈజీగా ఒక బుక్ మీద నువ్వు కోడ్ రాస్తే అది ఎక్కడ మిస్టేక్ అవుతుందో నువ్వు ఫైండ్ అవుట్ చేయగలగాలి. అలా చేయగలగాలంటే నీకు ఫండమెంటల్ గట్టిగా రావాలి. బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా. సో ఎప్పుడైతే నీకు ఫండమెంటల్ కరెక్ట్గా వస్తుందో సిస్టమ్తో నీకు పని లేదు. ఎలాంటి కోడింగ్ అయినా సరే, ఎలాంటి ప్రోగ్రామింగ్ అయినా సరే నువ్వు బుక్ మీద ఈజీగా రాస్తావు. అది తప్ప రైట్ ఎక్కడ మిస్టేక్ అవుతుందో నీకు తెలిసిపోదు. ఎందుకు ప్రతి ఒక్క సింటాక్స్ నీకు తెలుసు, ప్రతి ఒక్క టూల్ గురించి తెలుసు, ప్రతి ఒక్క ఫండమెంటల్ సబ్ టాపిక్ గురించి తెలుసు, టాపిక్స్ గురించి తెలుసు, అర్థమవుతుందా. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నీకు తెలిస్తే ఎక్కడ మిస్టేక్ అవుతుందో నీకు తెలుస్తుంది. ఓకేనా. సో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయి ఎక్కడైనా సరే. సో అర్థమైంది అనుకుంటా, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎలా చెక్ చేయాలో. సో మీరు కూడా కోడ్ రాసి ఒక బుక్ మీద సో రాసి చెక్ చేయండి, అప్పుడు మీ పర్సనల్ పీసీలో చెక్ చేయండి. ఓకేనా. సో మనకి క్లాస్ మీకు కొత్త అనిపిస్తే మాత్రం మన వీడియోకి లైక్ చేసి, సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నీకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. చూడండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో మన వీడియో కానీ మీకు కొత్త అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 4 షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.